शेरीलिंगमपल्ली हल्का कांग्रेस पार्टी बट सतही कमेटी के जनरल मीटिंग मियाँपुर में मुनक़िद हुई। शेरीलिंगमपल्ली हल्के के इंचार्ज जगदीश्वर गौड़ की क़यादत में ये इजलास रखा गया था। हुकूमत के मुशीर वेम नरेंद्र रेड्डी और चोड़ला के रुकन असम्बली रंजीत रेड्डी इस तकरीब के मेहमान खुसूसी थे। నేను ఒక డాక్టర్గా మొదలుపెట్టుకొని నా ఇంటి పేరు కష్టార్జితమే. ఆయన కొండ అయితేనే కష్టార్జితం. కష్టపడి వ్యాపారం చేసి ఇక్కడికి వచ్చిన చదువుకున్నా, వెటర్నరీ డాక్టర్ అయినా అదే నాయన చదువుకున్నా. 1982 వచ్చిన నాయన చేవెళ్ళ అకాడమీకి అక్కడే విద్య, అక్కడే ఉద్యోగం చేసిన, అక్కడే వ్యాపారం చేసిన, అక్కడే రాజకీయ అరంగేట్రం చేసిన, అక్కడే కంటెంట్ చేస్తున్నా. ఇది నా అడ్డా చెప్తున్నా. అక్కడే ఇల్లు కట్టుకున్నా, అక్కడే ఆఫీస్ పెట్టుకున్నా. రాబోయే ఎంపీ ఎలక్షన్లు అత్యంత కీలకమైనవి. మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి కూడా. మన రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే, మొన్న రేవంత్ అన్న పగ్గాలు చేపట్టిన తర్వాత 64 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇవాళ యావత్ భారతదేశము, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ అన్న ఎంపీ సీట్లు ఎన్ని గెలుచుకుంటారు, సత్తా ఇట్లా చాటుకోబోతుందని చెప్పి చూస్తుండ్రు. మీరందరూ కుటుంబ సభ్యులు మొన్ననే కసితో గెలిపించిన కాంగ్రెస్ పార్టీని అదే కసితో ముందుకు తీసుకుపోవాలని వేడుకుంటున్నా. బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లను బూత్లో ఏదైతే ఉన్నదో ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా ఏదైతే మనకు ఓటు పడే విధంగా చేయవలసిన బాధ్యత ఇక్కడ మీ అందరి మీద ఉన్నది. మీరు కష్టపడితేనే ఈ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది. కష్టమంతా మీది. పేరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వస్తుంది. మీరు కష్టపడితేనే రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 625 బూతులకు సంబంధించి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూర్చొని 6250 మంది బూత్ సభ్యులు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో చూసినప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా ఉత్సాహంగా పనిచేసే మహిళా